4 గెలుచుకుంది ఒంటరిగా పోటీ చేసి. మొన్నటిసారి ఒంటరిగా పోటీ చేసి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేనతో పోటీ పెట్టుకోకపోతే 8 గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది 8 గెలిచింది, వీళ్ళేమి గెలవదు. కాబట్టి ముందు అసలు తెలుగుదేశం జనసేనలతో పొత్తు లేకుండానే వెళ్ళాలి అన్నది బీజేపీ ఉద్దేశం. తెలంగాణ నాయకుల్లో 85% మంది, అక్కడ ఒక 15% మంది ఉన్నారు చంద్రబాబు గారి ప్రేమికులు, వెంకయ్యనాయుడు గారి శిష్యులు, చంద్రబాబు గారి ప్రేమికులు ఉన్నారు తెలంగాణలో నాయకత్వ స్థాయి కొంతమంది. మన లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు మళ్ళీ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాడు. ఆయన లక్ష్మణ్ గారికి చంద్రబాబు గారు అంటే ప్రేమ ఉంటుంది, అట్లాగే దత్తాత్రేయ గారికి ప్రేమ ఉంటుంది. వీళ్ళందరికీ కలిసి వెళ్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళని ఈ 85% మంది డామినేట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పొత్తు పెట్టుకోరు. ఈ టైంలో ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్. ఎందుకు ఈయన హైదరాబాద్ మీదనే ప్రత్యేకించి ఈ టైంలోనే రైజ్ అయ్యారంటే నా అంచనా ప్రకారం, అంటే ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతము, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల హడావిడి, ఆ తర్వాత ఈయన చెరువు కబ్జా చేశారంటాం, దాని మీద వీళ్ళ కౌంటరు, ఈయన సోషల్ మీడియాని మీరు పోరాడండి, తిరగబడండి, కొట్లాడండి అని చెప్పడం, ఇదంతా రేపటి ఎమోషన్ కోసమే హైదరాబాదు. ఎందుకంటే హైదరాబాద్ కార్పొరేషన్ ఇదివరకు ఉన్నది 3 కార్పొరేషన్లు అవుతుంది. ఈ 3 కార్పొరేషన్లో ఒకటి ఎంఐఎంకి వెళ్ళిపోతుంది, ఒకటి కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు, ఇంకోటి టఫ్ ఫైట్